ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి రోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు. తీహార్ జైలులోని మహిళా ఖైదీలు ఉండే జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో 2 మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు. వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్టు తెలిసింది. మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం జైలు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్కు పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లో బీపీకి గురయ్యారని, కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవెల్కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి. తీహార్ జైలులో కవితకు హోం ఫుడ్ తో పాటు పలు వెసులుబాట్లు కల్పిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పరుపు, జత చెప్పులు, బట్టలు, బెడ్షీట్, దుప్పటి, పుస్తకాలు, పెన్, కాగితాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పేర్కొంది. కానీ ఇవేమీ లేకుండానే కవిత మంగళ బుధవారాలను ముగించారు. ఆమెకు కూడా ఇతర ఖైదీల మాదిరిగానే జైలు ఆహారం, సాధారణ సౌకర్యాలు మాత్రమే జైలు సిబ్బంది కల్పించారు. జైలు నిబంధనల ప్రకారం కవితకు పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్షీట్, దుప్పటి, డాక్టర్ల సూచనల మేరకు మందులు అందించినట్టు తెలిసింది. తొలి రోజు అయిన మంగళవారం రాత్రి భోజనంలో పప్పు, అన్నం తిని ఆమె నిద్రపోయారు. బుధవారం ఉదయం అందరిలాగానే టీ, స్నాక్స్ తీసుకున్నారు. రాత్రి కాస్తంత ఆహారం తీసుకుని సెల్లుకు చేరుకున్నారు. కవితకు కూడా టీ, లంచ్, డిన్నర్, టీవీ చూసే సమయాలు అందరూ మహిళల ఖైదీల మాదిరిగానే ఉంటాయని జైల్ మెస్ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఖైదీలందరికీ తీహార్ జైలు లైబ్రరీలోని పుస్తకాలు చదివేందుకు అనుమతి ఉంటుందన్నారు. అయితే కవిత ప్రత్యేకంగా ఎలాంటి వసతులు కోరలేదని జైలు అధికారి ఒకరు తెలిపారు. కానీ త్వరలో కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న సౌకర్యాలను ఆమెకు కల్పిస్తామన్నారు. ఆభరణాలు ధరించేందుకు కోర్టు అనుమతించినా ఆమెను జైలుకు తీసుకువచ్చిన టైంలో మెడకు మంగళసూత్రం, చెవులకు కమ్మలు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఆప్ ముఖ్య నేతలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా తీహార్ జైలులోనే ఉంటున్నారు. సిసోడియా జైలు నెంబర్ 1, సంజయ్ సింగ్ జైలు నెంబర్ 2, సత్యేందర్ జైన్ జైలు నెంబర్ 7 కాంప్లెక్స్ లో ఉంటుండగా కవితకు జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ లోని సెల్లును కేటాయించారు. తీహార్ జైలులో కవితతో ఆమె భర్త అనిల్ గురువారం ములాఖాత్ కానున్నారు. ఈడీ కస్టడీ టైంలో కోర్టులో హాజరుపరిచిన సందర్భంలోనూ అనిల్ ఆమెను కలిశారు. కోర్టు హాలు నుంచి జైలుకు తరలిస్తున్న టైంలోనూ బాయ్ మమ్మా అంటూ కవితకు మనోధైర్యాన్ని ఇచ్చారు. జైలు రూల్స్ ప్రకారం వారానికి 2 రోజులు మాత్రమే ఖైదీలతో ములాఖాతు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తీహార్ జైలుకు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులెవరూ కవితను కలవలేదు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమెను భర్త అనిల్ తొలిసారిగా గురువారం ఉదయం 8 గంటలకు కలిశారు. అలాగే కోర్టు అనుమతిచ్చిన ప్రకారం ఆమెకు ఇంటి ఫుడ్, ఇతర వసతులు కల్పించనున్నట్టు కూడా తెలిసింది.